సార్ మొన్న జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో సో మనకి బీజేపీ అనేది కరీంనగర్ ఏరియాలో గెలిచిందనమాట. సో ఏంటి సార్ ఇప్పుడు మనకి చూసుకుంటే లీడింగ్ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఉంది. సో ఈ రెండు కాకుండా బీజేపీ రావడం కొంచెం మనం తీసుకోవాల్సిందే, ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. మన అంటే తెలంగాణలో కూడా ఢిల్లీలో జరిగింది రిపీట్ అవబోతుందా? బీజేపీ ఇక్కడ జెండా పాతబోతుందా? ఏంటి సార్ అసలు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, బీజేపీ కూడా నేషనల్ పార్టీనే, బీఆర్ఎస్ వచ్చి రీజనల్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి నేషనల్ లెవెల్లో అయితే అన్ని రాష్ట్రాల్లోనూ ఇద్దరు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంగానే ఉన్నారు. ఈ తెలంగాణ పర్టికులర్గా తెలంగాణలో బీఆర్ఎస్ని రానివ్వకూడదు అనేది బీజేపీకి అయితేనేమి అటు కాంగ్రెస్ పార్టీకి అయితేనేమి ఇద్దరికీ బలంగా ఉన్నాయి అభిప్రాయాలు. బలంగా ఉన్నప్పుడు బీజేపీ కొంత నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కావాలనేది తెలంగాణలో వాళ్ళకు ఒక పార్టీకి ధ్యేయంగా తెలంగాణలో పనిచేస్తున్నారు. ప్రతి విషయంలోనూ విమర్శలు చేయడం అయితేనేమి, తిరగడం అయితేనేమి, ఆర్గనైజేషన్ బలోపేతం చేయడం అయితేనేమి ఇవన్నీ జరుగుతున్నాయి. మన కారణాలు ఏమిటో తెలియదు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి అభ్యర్థులందరినీ పోటీనే పెట్టలేదు, ఏ స్థానానికి కూడా పోటీ పెట్టలే. ఇక్కడ జరిగిన స్థానంలో ఉండేది కాంగ్రెస్ అభ్యర్థి తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, బీజేపీ పార్టీ అభ్యర్థి అన్నారు. కొంత పట్టభద్రుల నియోజకవర్గంలో తీర్పు రావటము అనేది కొంచెం కాంగ్రెస్ పార్టీకి దెబ్బే. ఎందుకంటే ప్రజల్లో ఉండే అభిప్రాయాన్ని పట్టభద్రుల నియోజకవర్గంలో కొంత ప్రస్ఫుటంగా కనపడుతుంది. అదే టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలంటే అవి వేరు సమస్య. ఎందుకంటే వాళ్ళకు యూనియన్లు ఉన్నాయి, యూనియన్లు మద్దతును బట్టి టీచర్స్ ఎమ్మెల్సీ గెలుస్తారు కానీ అక్కడ ప్రజల ప్రమేయం ఉండదు. ఇక్కడొచ్చే పట్టభద్రులు అనేవాళ్ళు ప్రజల్లో ఒకరే కదా, వేరే కాదు కదా. ప్రజల్లో ఉన్న అభిప్రాయమే కొంచెం వ్యక్తీకరించినట్టయితుంది. అది సూచనగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు సాగాల్సింది ఉంటుంది. అటువంటిది తీసుకున్న పట్టభద్రుల నియోజకవర్గం ఏంటంటే నష్టపోతారు కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ఒక రకంగా చూస్తే కొంత ఈ నియోజకవర్గం గెలవడం అంటే బీజేపీ పట్టు సాధిస్తుందనేదే అర్థం చేసుకోవాల్సింది వస్తుంది. అప్పుడు పోటీ బీజేపీ కాంగ్రెస్కే అవుతుంది, బీఆర్ఎస్ తగ్గిపోతుంది. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు.